నమస్కారం. ఈ మధ్య మనం చాలా తరచుగా వింటున్న పదం దేశ వ్యతిరేకి. అసలు ఈ మాట ఎందుకంతలా వినిపిస్తోంది? దీని వెనక కారణాలేంటి? ఈ విశ్లేషణలో వాటనే లోతుగా చూద్దాం రండి. అంటే ప్రభుత్వంతో విభేదిస్తే లేదా ఏదైనా విషయంపై నిరసన తెలిపితే చాలు కొంతమందిని దేశ వ్యతిరేకులు అని ఎందుకనేస్తున్నారు? ఈ లేబల్ వెనుక ఉన్న అసలు కథేంటి? దీన్నే ఇప్పుడు మనం కొంచెం విడమర్చి చూద్దాం. సరే, ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మన దేశం యొక్క మూల స్వభావం గురించి మాట్లాడుకోవాలి. చూడండి, మనది వందలాది భాషలు, ఎన్నో మతాలు, రకరకాల సంస్కృతులతో నిండిన దేశం. కరెక్టే కదా? ఈ వైవిధ్యమే మన గుర్తింపు. కాని కొన్నిసార్లు ఇదే మన మధ్య చిన్న చిన్న గొడవలకు, విభేదాలకు కూడా కారణమవుతుంది. అంటే మన వైవిధ్యానికి రెండు వైపులా పదునన్నమాట. ఒకవైపు చూస్తే ఇదే మన బలం, ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేకతనిస్తుంది. కాని మరోవైపు చూస్తే ఇదే అపార్థాలకు, ఘర్షణలకు కూడా దారితీయొచ్చు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అసలు జాతీయవాదమంటే ఏంటి అనే పెద్ద చర్చ మొదలవుతుంది. మరి ఇంత వైవిధ్యం ఉన్న మనలాంటి దేశంలో ఈ దేశ వ్యతిరేకి అనే పదాన్ని ఒక ఆయుధంలా ఎందుకు వాడుతున్నారు? అంటే ఎవరైనా మనతో ఏకీభవించకపోతే చాలు వాళ్లమీద దేశద్రోహి అనే ముద్ర వేసేయడం. ఈ ట్రెండ్ అసలు ఎక్కడ మొదలైంది? విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక పవర్ఫుల్ లేబుల్. ఎవరైనా సరే ప్రభుత్వ పాలసీలతో విభేదిస్తే వాళ్ల అభిప్రాయాన్ని దేశద్రోహంగా చూపించడానికి ఈ లేబుల్ని వాడుతున్నారు. ముఖ్యంగా నేషనలిజం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సరే, మరి ఈ పరిస్థితి రావడానికి అసలు కారణాలు ఏంటి? దీని వెనుక ఏముంది? విశ్లేషణలు ఒక 5 ముఖ్యమైన కారణాలను చూపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రైట్, వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, సోషల్ మీడియా. మనందరికీ తెలిసిందే, ఇక్కడ ఫేక్ న్యూస్, విద్వేషపూరిత ప్రసంగాలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో అవి మన మధ్య దూరాన్ని ఇంకా పెంచేస్తున్నాయి. ఇక రెండోదొచ్చి రాజకీయ ధృవీకరణ. అంటే మనం వేరు, వాళ్ళు వేరు అని ఫీలింగ్ని పెంచడం. దీంతో మనతో విభేదించేవాళ్ళని శత్రువులా చూస్తున్నారు. మూడోది ఆర్థిక, సామాజిక సమస్యలు. నిరుద్యోగం, పేదరికం లాంటి వాటితో విసిగిపోయిన ప్రజలు సిస్టమ్ మీద నమ్మకాన్నే కోల్పోతున్నారు. నాలుగోది కొన్ని దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, ప్రాంతీయ గొడవలు. ఇవి అప్పుడప్పుడు మళ్లీ మంటలను రాజేస్తూనే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఐదోది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నేషనలిజం ట్రెండ్స్ పెరుగుతున్నాయి కదా, దాని ప్రభావం మన దేశం మీద కూడా పడుతోంది. ఇన్ని కారణాలున్నాయి. ప్రాబ్లమేంటో అర్థమైంది. కానీ మరి సొల్యూషనేంటి? ముందుకు వెళ్లే దారి ఏది? ఓకే, ఈ విభేదాలను తగ్గించుకుని అందరం కలిసికట్టుగా ముందుకు సాగడానికి కొన్ని మార్గాలను కూడా సూచించారు. ఆ మంచి పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 పాయింట్లు కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఫస్ట్, మన మధ్య చర్చలు జరగాలి, గొడవలు కాదు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలి. సెకండ్, స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు ప్రశ్నించడం, క్రిటికల్గా థింక్ చేయడం నేర్పించాలి. థర్డ్, డెవలప్మెంట్ అనేది కొందరికే కాదు, అందరికీ అందాలి, అందరికీ సమాన అవకాశాలుండాలి. ఫోర్త్, మీడియా సంచలనాల కోసం కాకుండా నిజం చెప్పడానికి పనిచేయాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇదంతా కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు, సిటిజన్స్గా మనందరి బాధ్యత కూడా. సరే, ఇదంతా విన్నాక మన ముందొక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడుతుంది. అసలు నిజమైన దేశభక్తి అంటే ఏంటి? ఏమో, బహుశా మనం దేశభక్తి అనే మాటకున్న అర్థాన్ని మళ్లీ ఒకసారి ఆలోచించుకోవలసిన టైం వచ్చిందేమో. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ఈ ఒక్క వాక్యం బాగా గమనించండి. అసమ్మతి అంటే అవిశ్వాసం కాదు. అంతే. ఇంతకన్నా ముఖ్యమైన సందేశం ఇంకొకటి లేదిందులో. అంటే దీని అర్థమేంటంటే, దేశభక్తి అంటే ప్రభుత్వాన్ని గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు, మన దేశాన్ని ఇంకా మంచిగా మార్చడానికి నిర్మాణాత్మకంగా విమర్శించడం, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చూపించి వాటికి పరిష్కారాల కోసం పనిచేయడం. దీన్నే కన్స్ట్రక్టివ్ పేట్రియాటిజం లేదా నిర్మాణాత్మక దేశభక్తి అని అంటున్నారు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈరోజు మన భారతదేశంలో మనందరి మంచి భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక దేశభక్తి అంటే అసలు అర్థమేంటి?